హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు లేటు, వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు మరొక హెల్దీ స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చిలకడ దుంపతో స్వీట్ అండి. సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ అండి. పంచదార బెల్లం పాకం లేకుండానే ఈ స్వీట్ మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా దుంపలు క్లీన్ చేసుకోవాలండి. దుంపలు కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని 5-6 విజిల్లు వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ దుంపల మీద తొక్క తీసుకోవాలండి. ఆ తర్వాత దుంపల్ని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే కళాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని చిలకడ దుంప ముద్దంతా ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరిగించిన 1 కప్పు పాలు వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇది మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతికి అంటుకోకుండా ఇలా ముద్దగా అవ్వాలి. ఇలా ముద్ద అవ్వటానికి దగ్గర 10-15 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరికూరు వేసుకోవాలి. ఈ కొబ్బరికూరు నేను ముందుగానే ఫ్రై చేసుకున్నానండి. ఈ వీడియోలో చూపించడం అవ్వలేదండి. ఇది ఎలా ఫ్రై చేసుకోవాలంటే 1 కప్పు కొబ్బరికూరకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరికూర మొత్తం ఇందులో కలిసిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు 2 నిమిషాలు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకొని కళాయి పక్కన పెట్టుకోవాలి. 1/2 నిమిషం చల్లారిన తర్వాత స్వీటు సరిపడగా తేనె వేసుకోవాలి. నేను 6 టేబుల్ స్పూన్లు తేనె వేసుకున్నానండి. ఈ తేనె అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 బాక్సులో నెయ్యి వేసుకొని మొత్తం అంతా రాసుకోవాలి. ఇందులో ఈ స్వీట్ మొత్తం వేసుకొని సర్దుకోవాలి.
ఆ తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత తీసి ఇలా మనకు నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి. అంతేనండి, చిలకడ దుంప కొబ్బరి కూరతో అరగంటలోనే రెడీ అయిపోయే హెల్దీ స్వీట్ అండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి.